హాయ్ అందరికి ఫ్రెండ్స్, 120 రోజుల తర్వాత మక్కలు చేతికొచ్చాయి. మా తెలంగాణలో ఈ మొక్కజొన్నను మక్కలు అని అంటారు. బాలాజన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. హాయ్ అన్న. ఎలా ఉందన్న ఈసారి వ్యవసాయం? ఈసారి వ్యవసాయం అంతంత మాత్రమే ఉందన్న. మక్క ఎందుకన్నా దిగుబడి ఎలా ఉంది? అంటే దాదాపు 120 రోజుల కష్టం అన్న ఇది మక్కకు. సర్పంచ్ అన్న నమస్తే. ఫలితం అనేది ఇప్పుడు కనబడుతుంది గానీ ఇక ధర సుధా దాదాపు 300-400 తక్కువ. మక్కలు ఎలా ఉందన్న రేట్ ఇప్పుడు? యాక్చువల్ గా మద్దతు ధర అనేది 2400 ఉంది గానీ ఇక ఏజెంట్స్ ఇక వాళ్ళకు ఇక ప్రభుత్వం అధికారులతో కుమ్మకై 2100, 2000, 2050 వరకు పోతున్నాయి అన్న. 2050 వరకు పోతుంది మక్కలు. ఎక్కడ పట్టుకుపోతారండి మక్కలన్నీ? మక్కకు ఇక ఐకేపీ సెంటర్ పడితే ఇక్కడనే ఉండేది కానీ ఇక ఐకేపీ సెంటర్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక ఏజెంట్ ని ఆశ్రయించడం అవుతుంది. ఏజెంట్స్ ని ఇక దళారులను. బాలాజన్న, మరి మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆసరా ఉందా? అంటే ఎస్ఆర్ఎస్పి కెనాలు 6 తడిగా వచ్చింది కానీ ప్రస్తుతానికి ఈ 6 తడి వల్ల కొంచెం పంటలు అనేది ఎండినాయి. చాలా రైతులకు పంట ఎండిపోవడం వల్ల ఇగో ఈ విధంగా తెల్లవారింది. కలరింగ్ అనేది సరిగా రాలేదు. ఇప్పుడు ఇది గ్రేడింగ్ ఎలా చూస్తారు అన్న బాలాజన్న? అంటే ఒక మాయిశ్చర్ మిషన్ ఉంటది, ఆ మిషన్ ద్వారా చూస్తారు. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్ అన్నట్టు. ఇక నాకు కొంచెం నీళ్లు లేక ఇగో ఈ విధంగా వచ్చింది. అయితే తెల్లగా వచ్చింది కాబట్టి ఇక కొనడానికి ఎవ్వరు దళారులు అయినా ఏజెంట్స్ అయినా ముందుకు రావడం లేదు. దీనికి పాటు రైతులకు ఐకేపీ సెంటర్లను మొక్కజొన్నలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంటది. నాలాగా చదువుకునే మన అంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేయలేక ఇంట్లో ఉన్న వ్యవసాయాన్ని నా తాతల నుండి వారసత్వంకి వచ్చిన వ్యవసాయాన్ని ఇక సద్వినియోగం చేసుకోవడానికి యువ రైతులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుండి రాయితీ సబ్సిడీస్కైనా, మందు బస్తాలకైనా, వ్యవసాయ పనిముట్లకైనా, అదే 6 తడిగా వచ్చిన కెనాల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ అనేది కొంచెం రెగ్యులర్గా వచ్చి ఉంటే మాత్రం బాగుండు. అవునా? అంటే కొంచెం మనకు కొంచెం అంతంత మాత్రమైందా వాతావరణం? కొంచెం అంతంత మాత్రమైంది. ఇక మా స్థానిక ఎమ్మెల్యే గారులైన యశస్విని ఝాన్సీ రెడ్డి గారికి సుధా దాదాపు 2-3 సార్లు దృష్టికి తీసుకెళ్లడం అయింది. ఎమ్మెల్యే గారి చొరవతోనే ఈ రోజు వరకు మధ్యాహ్నం వరకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ వచ్చింది. కానీ కొంచెం ఇంకా పర్ఫెక్ట్ వచ్చి ఉంటే ఇంకా రైతులు ఇంకా సంతోషిస్తారు. తప్పకుండా అందిస్తారు బ్రదర్. దాదాపు 3 ఎకరాలు వేసిందన్న మక్కకు. అయితే పెట్టుబడి అనేది దాదాపు 60-70 వేల వరకు వేసుకున్నా. మొత్తం పెట్టుబడి ఈ 4 నెలలకు 3 ఎకరాలకు మక్కలకు వేసుకున్నా. 70,000 వచ్చిందా ఓవరాల్ ఖర్చు మొత్తం? ఓవరాల్ గా 70,000 వచ్చింది. దిగుబడి ఎంత వస్తుందా అందాజా? అంటే యావరేజ్ గా 100 క్వింటాల్స్ కావాలన్నా, కానీ ఇక 6 తడిగా నీళ్లు రావడం వల్ల కొంచెం అనేది ఇక పంట అనేది దిగుబడి రాలేదన్నా. అయ్యో, అంటే ఎంత వచ్చింది అందాజా దిగుబడి మీ ఉద్దేశం ప్రకారం? మీ అందాజా 40 క్వింటాల్ కావాలన్నా. గుంటకు 1 క్వింటా కావాల్సిందే. అంటే ఎకరానికి 40 క్వింటాల్ కావాల్సిందే. గానీ ఇక నీళ్లు లేక సరిగా ఎండడం వల్ల 30 నుండి 35 వచ్చేస్తుంది అన్న. 35 రాలే, 25. అంటే ఈసారి దిగుబడి అంత లేదు. ఈసారి చూడండి ఫ్రెండ్స్, 120 రోజులు 4 నెలల కష్టం. వీటితోనే వీళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు, వీళ్ళ ఇంటి ఖర్చులు అన్నీ వెళ్ళాలి. సగం దిగుబడి కూడా రాలేదు ఈసారి. రైతుల వ్యవస్థ ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరు రైతులకు సపోర్ట్ చేయండి. రైతు కష్టంను ప్రభుత్వం నిజాయితీగా గుర్తించి ప్రభుత్వం అందించే ప్రతి సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ డైరెక్ట్ గా రైతులకు చేరే విధంగా, అంటే రైతు భరోసా ఇన్ని రోజులుగా రైతు బంధు విధంగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడేటట్టుగా ఉంటే బాగుంటది. మళ్ళీ ఏ రాయితీ అయినా సరే మేము హార్నిసలుగా దాదాపు 350 రోజుల వరకు కష్టపడి ప్రతి పంటను దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, మా బతుకులను మేము పన్నంగా పెట్టి దేశ ప్రజల కోసం అన్నం పెట్టడానికి మేము ఆర్నిశలుగా కష్టపడుతున్నాం. ఏమైనా అకాల వర్షానికైనా పంటలు దెబ్బతిన్నప్పుడు కొంచెం పంట నష్టపరిహారం అనేది ఇన్ టైంలో పంపిణీ చేయాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం మమ్మల్ని అంటే రైతులను నిస్పష్టంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఖర్చులు అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల రైతులు వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేరు. వరుస కూలీగా మారడానికి దోహదపడుతుంది. ప్రభుత్వం నుండి రైతుకు సహాయం లేకపోతే భవిష్యత్తులో నాలాగా యువ రైతైనా సరే, మా అన్నలైనా సరే, మా తమ్ముళ్ళైనా సరే, ఏ రైతు అనేది వ్యవసాయం చేయడానికి ముందుకు రారు భవిష్యత్తులో మాత్రం. ప్రతి ఒక్కరూ
ఎవరైతే వ్యవసాయం చేయాలని ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉందో మనమందరం వాళ్ళందరికీ ఎంతో సపోర్ట్గా ఉండాలి. ఈసారి మొక్కజొన్న పంట మక్క పంట కొద్ది ఆశించిన విధంగా రాలేదని రైతులందరూ బాధపడుతున్నారు. సరైన సమయంలో సరైన వాటర్ కొద్ది అందలేదని, కొద్దిగా సరైన వాతావరణం కూడా అనుకూలించలేదు. ఈసారి ఇట్లా చెట్టుకు కాయ కాకముందుకే పీచు ఎర్రబారిపోయింది. అందుకే చిన్న సైజులోనే కంకి మొత్తం ఊరలేదు. ఇట్లా చాలా వేస్టేజ్ ఈసారి. బాగా చిన్న వయసులోనే చెట్టు హైటే లేదు. ఇప్పుడే ఇట్లా కాత ఇట్లా వచ్చుడు. ఇట్లా ఏం లేదు ఇందులో ఏం లేదు. ఇట్లా ఏం లేదు. ఉన్న కాయ కూడా అసలు ఏం లేదు. చిన్న సైజులోనే కాత. రైతు హ్యాపీగా ఉంటేనే దేశం హ్యాపీగా ఉంటుంది. రైతుల కష్టాలు మన అందరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రతి ఒక్క ప్రభుత్వం రైతులకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైతులు ఆనందంగా ఉంటేనే మన అందరం దేశమంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. రైతులు హ్యాపీగా లేరనుకోండి, మనం తినే ఆహారం కూడా అంత క్వాలిటీగా రాదు. వాళ్ళకు మనం అన్ని విధాలుగా సరైన సమయంలో వారికి అన్ని రకాల వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ అన్ని రకాలుగా ప్రభుత్వాలు మంచిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కొద్దిగా ఈసారి మాత్రం రైతులలో కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంది. ప్రతి ఒక్కరూ రైతులకు సపోర్ట్ చేయండి. ప్రతి పంట ఆశించినంత దిగుబడి రాలేదని అందరూ అంటున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రైతులకు సపోర్ట్ ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను గైస్. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.